భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను కలశాలతో ఊరేగింపు కార్యక్రమాన్ని చెర్ల ఆయిల్ బంక్ ఏరియా నుండి బస్టాండ్ సెంటర్ గాంధీ బొమ్మ సెంటర్ వరకు అక్షింతల ఊరేగింపు సాగింది. ప్రతి ఇంటికి అందజేస్తున్నట్టు తెలిపారు. వివిధ నృత్యాలతో స్వామివారి అక్షింతలతో ఊరేగింపు కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని వనవాసి పరిషత్, బజరంగ్ దళ్ అక్షరతల కమిటీ, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మన రాముడు శ్రీరామచంద్రుడు 16 గుణాలు కలిగిన వాడు. ఈరోజు ఒక పెద్ద పండుగ 2014 22వ తారీఖున ఆనాడు శ్రీరామచంద్రమూర్తి ఉన్నప్పుడు పటాభిషేకం పెద్ద పండుగ. అటువంటి పటాభిషేకం, ఆ పండుగే మళ్ళీ పటాభిషేకం లాగా మనం అందరం భావించుకొని ఆ శ్రీరామచంద్రమూర్తి పటాభిషేకం కృతాయుగంలో ఎలా జరిగిందో అంత వైభవంగా, అంత సంతోషంగా ఈ ప్రతిష్ట జరపాలని పెద్దలు, పైనున్న పెద్దలు మన నిర్ణయం, వారు సూచనలు, వారు సలహా, వారి సంప్రదింపులతోటి ఈ కార్యక్రమం దివ్యంగా జరగాలని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. గుడి కట్టాలని ఎంతో మంది సాధులు, సంతులు అందరూ బలిదానాలు చేసిన తర్వాత 2019లో శంకుస్థాపన జరిగిన తర్వాత 2021 మళ్ళీ ప్రజలందరి దగ్గర 10 రూపాయల దగ్గర నుంచి అందరి దగ్గర తీసుకొని భాగస్వామ్యం కావాలని అయోధ్యలో బాలరాముని మందిరం నిర్మాణం జరిగింది. అది ఈ నెల జనవరి 2022వ తారీఖున ప్రతిష్ట జరుగుతుంది. ఆ ప్రతిష్ట జరిగిన తర్వాత అక్కడ జరిగేటప్పుడు ఇక్కడ అయిన తర్వాత సాయంకాలం పూట అక్షతలు అందరు తల మీద వేసుకోవాలని నిర్ణయం చేసి అక్కడ పూజింపబడిన అక్షతల్ని అన్ని రాష్ట్రాలకు నలుమూలల కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇవ్వటం జరిగింది. ఆ అక్షతలు ఈ కలశాల్లో పెట్టి ఊరంతా ఊరేగించి చెర్ల మండలం ప్రతి గడపకు అందేలాగా ఆలోచన చేసి ఊరేగింపుగా అందరు హిందూ బంధువులందరూ రాముడు మా రాముడు, రాముడు శ్రీరాముడు మాకు కావాలి అని ఇంటింటికి ఎదురు చూస్తున్నారు. ఈ అక్షింతలు ఇవాళ మధ్యాహ్నం నుంచి వితరణ జరుగుతుంది. ఈ అక్షింతలు ఇంటింటికి చేర్చిన తర్వాత ఇవాళ అందరూ దేవుడి గుడిలో అవి ఒక గిన్నెలో వేసి అక్షింతలు పెట్టుకోవాలి. వాటిని కలుపుకొని ప్రతిష్ట అయిన ఈ నెల 22వ తారీఖు అక్కడ ప్రతిష్ట అయిన తర్వాత అందరూ తల మీద వేసుకోవాలి. తర్వాత సాయంకాలం పూట 5 దీపాలు వెలిగించమని ప్రతి ఇంట్లోనే మోడీ గారు సూచన ఇచ్చారు. అలాగే అందరూ వెలుగులతోనే నింపుకోవాలని కోరుతారు.